హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రసన్న ఫ్రమ్ ట్రెండీ గార్డెనర్స్. మా సీడ్ రాఖీ గురించి మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మా సీడ్ రాఖీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒక్కొక్క రాఖీలో కూడా ఒక్కొక్క సీడ్స్ని అంటే ఒక్కొక్క రకమైన వెజిటేబుల్ సీడ్స్ని వాడాము మేము. అండ్ అవి కూడా ఆర్గానిక్ వెజిటేబుల్ సీడ్స్ అండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము తయారు చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా ప్యూర్ కాటన్ థ్రెడ్స్ తోటి చేశాము. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మా రాఖీస్ చాలా దగ్గర నుంచి. దాని క్వాలిటీ ఏంటనేది మీరు కూడా చూస్తారు. అండ్ ఇంకొకటి యూనిక్ పాయింట్ ఏంటి అంటే మేము మా రాఖీలకి ఒక్కొక్క స్టోరీ బిల్డ్ చేసాము. ఈచ్ రాఖీ డిజైన్కి ఒక్కొక్క స్టోరీని బిల్డ్ చేసామండి. ఆ స్టోరీని అండ్ వాటి యొక్క ఎందుకు ఆ స్టోరీని బిల్డ్ చేసామనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో అవర్ ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ వన్ ఈజ్ ఫ్రీడమ్ బీ. దిస్ బటర్ఫ్లై, ఈ బటర్ఫ్లై రాఖీకి మేము ఫ్రీడమ్ బీ అనే పేరు పెట్టుకున్నామండి. ఎందుకు నేను ఈ పేరు పెట్టానో మీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బటర్ఫ్లై అంటేనే స్వాతంత్రంకి, ఫ్రీడమ్కి చిహ్నం అండి. దానికి నచ్చినట్టు ఏ దారిలో వెళ్ళాలి, ఏది ఎలా చేయాలి అనేది అది సొంతంగా ఎలా అయితే తీసుకుంటుందో, ఈ రాఖీని మీరు ఎవరికైతే కట్టాలనుకుంటున్నారో అండ్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్కి మనం ఎంత స్వేచ్ఛనిస్తున్నాము, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మనం ఎంత తీసుకుంటున్నాము, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని చెప్పడానికి మేము దీనికి ఫ్రీడమ్ బీ అని పెట్టామండి. చూడండి, ఇది చేతితో అల్లిందండి. అండ్ మీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను. ఇది చూడగానే మీకు అర్థమవుతుందేమో ఇందులో ఏ సీడ్ వాడాము అనేది. అవునండి, కుకుంబర్ సీడ్ వాడాము ఇందులో. ఇదొక్కటే కాదండి, ఇక్కడ మేము ఇంకా సీడ్స్ కట్టున్నాము. ఇది హ్యాంగింగ్ లాగా వస్తుంది, చాలా క్యూట్గా ఉంటుంది. మీ వదినలకి కట్టాలనుకున్నప్పుడు బటర్ఫ్లై రాఖీని చూస్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది వాళ్ళ చేతికి ఇది. ఇందులో మేము గోంగూర సీడ్స్ పెట్టున్నామండి. సో ఇది గోంగూర, ఇది కుకుంబర్ అండి. మీకు నేను ఇప్పుడు మొత్తం రాఖీ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ కూడా మేము కొన్ని సీడ్స్ పెట్టున్నాము. ఇది మా ఫ్రీడమ్ బీ అండి. సో ఈ రాఖీని మీ వదినకి కట్టి మీరు తన ఆలోచనలకి ఎంత స్వతంత్రాన్ని ఇస్తున్నారు అండ్ తనంటే మీకు ఎంత ప్రత్యేకం అనేది వ్యక్తపరచవచ్చు. నెక్స్ట్ రాఖీలోకి వెళ్ళిపోదాం మనము. నెక్స్ట్ రాఖీ అండి, మీరు నమ్మరు ఎంత సాఫ్ట్ ఉంటుందంటే అంత సాఫ్ట్ ఉంటుందండి. నేనైతే దాన్ని ఫస్ట్ తేగానే నేను దాన్ని అలా పట్టుకొని నా అరచేతులు అలా అనుకుంటూ ఉన్నాను. అంత మెత్తగా ఉంది, ఎంత సాఫ్ట్గా ఉంది దాని థ్రెడ్. అండ్ మేము దీనికి పెట్టిన పేరు వామ్త్ మెడికో. నేను ఈ పేరు ఎందుకు పెట్టాడో మీకు చెప్తాను. ఫస్ట్ దీన్ని చూడండి. ఈ రాఖీ అండి ముఖ్యంగా అబ్బాయిలకి చాలా పనికి వస్తుందండి. ఎందుకనంటే మా అన్నయ్యే ఉన్నారు, లేదు మా హస్బెండ్ ఉన్నారు. వీళ్ళు ఏంటి అంటే మనం రాఖీ ఇప్పుడు కడతాము, ఈవినింగ్ కల్లా తీసి పక్కన పెట్టేస్తారు, అయిపోయింది కదా ఫెస్టివల్ అని. ఎందుకంటే అది కట్టుకున్నప్పటి నుంచి వాళ్ళకి ఏదో గుచ్చుకుంటున్నట్టు, లేకపోతే ఏదో ఒకటి చేతికి ఏదో కొత్తగా ఉంటున్నట్టు ఉంటుంది. బట్ ఈ రాఖీ చూసారంటే అండి వాళ్ళు తీయరేమో, అదైతే నో డౌట్ అండి. ఎందుకంటే చూడండి ఎంత థ్రెడ్స్ చూసారా. నాకైతే స్వెటర్ కూడా ఇంత సాఫ్ట్గా ఉండేదేమో అనిపిస్తుంది. ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి, ఐ ఫీల్ ఇట్, దట్స్ వై ఐఎమ్ సేయింగ్. అండ్ వై ఇట్ ఈస్ వామ్త్ మెడికో. నేను దీనికి వామ్త్ మెడికో అని ఎందుకు పేరు పెట్టామని చెప్తానండి. ఇందులో మనము సెనాటోరా అనే సీడ్ వాడాము. సెనాటోరా అంటే తగిరస మొక్క అండి, తగిరస మొక్క అంటారు తెలుగులో. ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ పెట్టినా చూస్తున్నాము రోడ్లలో, బట్ ఇళ్ళల్లో చూడట్లేదు.
అండ్ దీన్ని మనం పెద్దగా పట్టించుకోవట్లేదు ఈ మొక్కని. కానీ అండి ఇది మన ఆయుర్వేదంలో ది బెస్ట్ మెడిసినల్ ప్లాంట్ అండి. రూట్స్ తీసుకోండి, లీవ్స్ తీసుకోండి, స్టెమ్స్ తీసుకోండి, లేదా ఫ్లవర్స్, సీడ్స్ ఏదైనా తీసుకోండి. ప్రతి దాన్ని కూడా మన ఔషధానికి వాడేవాళ్ళు ఒకప్పుడు. మరి ఇప్పుడు మన ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఎంత వాడుతున్నారో అయితే నాకు తెలియదు, కానీ మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో మటుకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ అండి, యూజ్ చేసే ప్లాంట్. ఇంకా చెప్పాలంటే ఇది బంగారం కంటే ఎక్కువ మెడిసిన్. ఎవరైతే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చేస్తారో వాళ్ళని అడగండి, తగిరోసు మొక్క వల్ల మనకు నిజంగా అంత ఉపయోగం ఉందా అని వాళ్ళే చెప్తారు. అండ్ మనము ఈ ప్లాంట్ యొక్క లీవ్స్ని వంటకి వాడుకోవచ్చు. అండ్ అగైన్ టీ, కాఫీలలో కూడా వాడుకోవచ్చు. చాలా ఉపయోగకరమైన మొక్క అండి. అందుకే మేము దీనికి వామ్త్ మెడికో అని పెట్టాము. వామ్త్ అని ఎందుకన్నాను అంటే బికాస్ ఆఫ్ ది టెక్స్చర్ ఆఫ్ ద మెటీరియల్. చాలా సాఫ్ట్ థ్రెడ్స్ అండి ఇది. సో మీ బ్రదర్స్ కూడా ఇలాగే ఈవినింగ్ కల్లా తీసేసేస్తారు, ఈజీగా ఉంటుంది అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ అండి. మీ బ్రదర్ కోసము ది బెస్ట్ రాఖీ మీరు ఇస్తున్నట్టు ఈసారి. దిస్ ఈజ్ అవర్ వామ్త్ మెడికో రాఖీ అండి. ఈవెన్ కలర్ కాంబినేషన్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ అండ్ సింపుల్ అండి. ఇట్స్ నాట్ ఏ డార్క్ బ్లూ, అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ఏ డల్ బ్లూ. దిస్ ఈజ్ అవర్ సెకండ్ రాఖీ. అండ్ మనం ఇప్పుడు మన థర్డ్ రాఖీకి వెళ్ళిపోదామండి. ఇదైతే చాలా బ్రైట్ కలర్స్ ఉంటుంది, మీరు చూడండి ఎంత అందంగా ఉంది కదండి, ఒక పువ్వులాగా. అండ్ థ్రెడ్స్ చూడండి మీరు, వూల్ కాదండి ఇది కాటన్, ప్యూర్ కాటన్ మెటీరియల్. ఎంత బాగుంది చూడండి మెటీరియల్. అండ్ మేము దీనికి పెట్టుకున్న పేరు సూర్యదేవ. అవునండి, దిస్ ఈజ్ అవర్ సూర్యదేవ. ఎందుకనంటే మేబీ కలర్ వల్ల అయినా మీరు అనుకుంటుండొచ్చు, బట్ అండి ముఖ్యంగా దీంట్లో మనం వాడిన సీడ్స్ అండి, గురువింద గింజ అనేది ఉండేదండి మనకి చెట్టు. మేము చిన్నప్పుడైతే వాటితో బాగా ఆడుకునే వాళ్ళము. అండ్ వాటితోటి మనం ఆర్నమెంట్స్ కూడా చేసుకోవచ్చు గురువింద గింజలతోటి. అంత బెడ్స్ అవి ఎలా ఉంటాయంటే మన రత్నాలు లెక్కన ఉంటాయి చూడడానికి, కాకపోతే అది 2 కలర్స్లో వస్తుంది గురువింద గింజ. అండ్ సూర్యదేవ అని ఎందుకు పెట్టాము అంటే మెయిన్ థీస్ ప్యాటర్న్ అండ్ కలర్స్, ఈ రెండింటి వల్ల వీటికి పేరు పెట్టాము. అండ్ ఇందులో మేము యూజ్ చేసిన సీడ్స్ ఏంటి అంటే గురువింద గింజలు వాడాము, మల్బార్ స్పినాచ్ కూడా వాడున్నామండి. ఎస్, ఇక్కడ ఉన్నాయి. మల్టిపుల్ ప్లాంట్స్ని మనం చూసినప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. సో అందుకని మేము ఒకే సీడ్ కాకుండా ఒక 2-3 వెరైటీస్ సీడ్స్ని యాడ్ చేసుకుంటూ వచ్చాము. దిస్ ఈజ్ అవర్ సూర్యదేవ, ఏ కలర్ఫుల్ ఫ్లవర్ విచ్ లుక్ లైక్స్ ఏ సన్ఫ్లవర్. దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ సూర్యదేవ. అండ్ అఫ్ కోర్స్ ఎవ్రీ రాఖీ కూడా అండి, ప్రతి రాఖీ కూడా ఎలా ఉంది అంటే చాలా మెత్తగా ఉంది. ఖచ్చితంగా దీన్ని వెంటనే అయితే రిమూవ్ చేయరండి. సో అండ్ మేము దీనికి ఫ్లవర్కి సీడ్స్ని కూడా కొంచెం డిఫరెంట్గా ప్యాక్ చేసాము, అంటే కింద హ్యాంగింగ్ లాగా వస్తుంది. సో దీన్ని కూడా మీరు మీ వదినలకైనా వాడచ్చు. ఇదిగోండి, ఇది 2-3 రకాల సీడ్స్ వాడున్నామండి. మళ్ళీ దిస్ ఈజ్ అవర్ సూర్యదేవర. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రాఖీ, బట్ నాట్ ద లీస్ట్ వన్, ఇట్స్ ఫర్ యువర్ క్యూట్ లిటిల్ బాయ్స్. ఏ సింపుల్ రాఖీ. ఇక్కడ సీడ్స్ వాడామండి. మీకు ఇక్కడ పెడతాను, బాగా కనిపిస్తుంది చూసారా. ఇందులో కూడా మేము రెగ్యులర్ సీడ్స్ ఇంతకుముందు ఏవైతే డిస్కస్ చేసుకున్నామో
వాటిల్లో నుంచి ఇక్కడ మనం పెట్టగలిగిన సీడ్స్ వాడామండి. సో ఇది మీ చిన్న పిల్లలకి, తమ్ముళ్ళకి, లేకపోతే చిన్నపిల్లలు అక్క తమ్ముళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది రాఖీ. దీస్ ఆర్ అవర్ 4 డిజైన్స్ ఆఫ్ రాఖీస్ అండి. అంటే ఇప్పుడు నేను ఏవైతే వెజిటేబుల్స్ కానీ, ఈ మెడిసినల్ ప్లాంట్స్ కానీ, సీడ్స్ ఏవైతే చెప్పానో అవే వాడున్నామండి. కొంచెం అటు ఇటుగా ఏదో కుకుంబర్ కానీ, అమరాంతస్ కానీ, లేకపోతే సన్నటూరా కానివ్వండి, లేకపోతే పర్స్లైన్ కానివ్వండి, ఈ 5-6 రకాలలోనే మేము ఈ సీడ్స్ వాడున్నాము. మీరు మీ అన్నయ్యకి కట్టాలన్నా, లేదా మీ తమ్ముళ్ళకి కట్టాలన్నా, లేదా మీ వదినలకి కట్టాలన్నా కూడా మా దగ్గర చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయండి. సో మీకు ఇందులో ఏ రాఖీ కావాలో మీరు చూస్ చేసుకోండి, లేదా మీరు ఎవరికి కట్టాలనుకుంటున్నారో మాకు చెప్తే వాళ్ళకి ఏ రాఖీ సెట్ అవుతుందో మేము మీకు సజెస్ట్ చేస్తామండి. సో ఇవన్నీ మా రాఖీసు. సో అండి, ఇవి మా రాఖీసు. ఇంకొక 5-6 రోజుల్లో రాఖీ ఫెస్టివల్ కూడా వచ్చేస్తుంది. అండ్ మా స్టాక్ అవ్వకముందే మీరు మీ రాఖీస్ని బుక్ చేసుకుంటే మేము డోర్ డెలివరీ కూడా చేస్తామండి. మాకు ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ మీ బ్రదర్ వేరే ఊర్లో ఉన్నారు, మీరు వెళ్ళలేరు అంటే కూడా ఆ విషయంలో అలా అయితే మటుకండి మీరు సోమవారం లోపల మీరు బుక్ చేసుకుంటే కనుక మేము రాఖీ రోజుకి చేర్చగలమండి. మళ్ళీ ఆలస్యం అయ్యే కొద్దీ మీరు చెప్పిన వెంటనే మేము డెలివరీకి పెట్టినా కూడా, డిస్పాచ్ చేసినా కూడా డెలివరీ అనేది మన చేతిలో లేదండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల డెలివరీస్ అనేవన్నీ కూడా లేట్ అవుతున్నాయి. సో దయచేసి వేరే ఊళ్ళకి పంపాలి అనుకున్న వాళ్ళు వీలైనంత తొందరగా మీ రాఖీలను బుక్ చేసుకోండి. మీరు ఏ రోజుడికి పంపిమంటే అలా వెళ్ళేటట్టు మేము డిస్పాచ్ చేస్తాము. ఏదైనా మాకు ముందుగా వద్దండి, సాటర్డేకి వెళ్ళాలి అంటే కూడా మేము అలా కూడా డిస్పాచ్ చేస్తాము. అండ్ ఈ రాఖీతో మాకు ఇంకేదైనా యాడ్ చేసి ఇస్తారా మా బ్రదర్కి అంటే స్వీట్స్ కానివ్వండి, లేకపోతే చాక్లెట్స్ కానివ్వండి, లేకపోతే మా ప్లాంట్స్ కానివ్వండి, ఇలా ఏదైనా యాడ్ చేసి పంపమన్నా కూడా మేము అలా కూడా చేస్తామండి. సో ఇంకెందుకండి ఆలస్యం, మీ రాఖీలని మీకు ఏ రాఖీ నచ్చిందో మాకు జస్ట్ ఒక మెసేజ్ డ్రాప్ చేయండి. మా నెంబర్ 9885312382 లేదా 8886758877. ఈ నెంబర్స్లో ఏటికైనా కూడా మీరు ఒక్కసారి మాకు మెసేజ్ పెట్టారు అంటే నేను మీకు అందుబాటులో ఉంటామండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.